తెలుగు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మహానాడు సభలు అయితే జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఈ మహానాడు సభలు జరుగుతున్నాయి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు 18, 19, 20 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి, వారి సతీమణి 19వ డివిజన్ కార్పొరేటర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మదన్ గారు చెప్పండి, అంటే నెల్లూరు జిల్లాలో జరగాల్సిన మహానాడు సభలు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలో ఇలా జరుగుతుంది. దీని పట్ల కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిరుత్సాహం వ్యక్తం చేశారు. అయితే ఈ మహాసభలు జరుగుతున్నాయి కదా, మహానాడు సభలు, దీంట్లో కార్యకర్తలు నాయకులు కావచ్చు జోష్గా పాల్గొంటున్నారా? నిజంగా మహానాడు 2026 నెల్లూరు జిల్లాలో జరగాల్సింది. నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఆ కార్యక్రమం రద్దవడం వల్ల ఏదైతే ప్రపంచంలో ఏ పార్టీకి కూడా సాధ్యం కానటువంటి ఒక కొత్త వరవడికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే డిజిటల్ ప్రపంచంలో దాదాపు 1800 మంది క్లస్టర్లలో ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం డిజిటలైజ్డ్ జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం ఈరోజు అంటే మొట్టమొదటిగా అయిన తర్వాత ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే నెల్లూరులో జరగాల్సినటువంటి మహానాడు కార్యక్రమం రద్దయిన తర్వాత కార్యకర్తలంతా కూడా కొంత నిరుత్సాహం అయితే ఏర్పడింది మీరు చెప్పినట్టు. కానీ ఇప్పుడు ఈ 2 రోజులు కూడా ఈరోజు రేపు జరగబోయే మహానాడు ఎంతో నిజంగా మేము ఇంతసేపు కూర్చుంటే దాదాపు 9 గంటలకు వచ్చారు. ఒక్కరు కూడా దాదాపు జరిగినటువంటి అన్ని ప్రసంగాలను కూడా వీక్షించి ఒక్కరు కూడా వెళ్లకుండా వచ్చి ఎంతో అందుకే తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి చెప్తుంటే ఈరోజు కల్లారా చూసాం. దాదాపు 9 గంటలకు వచ్చినటువంటి మహిళా కార్యకర్తలు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా దాదాపు 9 నుంచి ఇప్పుడు దాదాపు 1:30 అవుతుంది. అయినా కూడా ఇప్పుడు వాళ్ళు లంచ్ బ్రేక్ ఇస్తే మా వాళ్ళు కూడా లంచ్ బ్రేక్ తీసుకొని ఈరోజు వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే తెలుగు ప్రజల పండుగ. ఆ పండుగకు అంగరంగ వైభవంగా చేయలేకపోయినా కూడా ఎక్కడికక్కడ క్లస్టర్ పరిధిలో చేసినటువంటి ఈరోజు 18, 19, 20 డివిజన్లో నా క్లస్టర్ పరిధిలో చాలా ఉదయం నుంచి ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తాం. అంటే యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఈ మహానాడు సభల్లో ఒక యువ నాయకుడిగా మీరు యువకుల పట్ల ఎలాంటి సమస్యలను తీసుకుపోతున్నారు? ఈరోజు నారా లోకేష్ గారు పార్టీని ముందుకు నడిపిస్తూ భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ గారు, ఆయన స్ఫూర్తితో యువకులు ఈరోజు ఆయన లక్ష్యం ఒకటే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే 10 లక్షల జాబులు ఈరోజు ఐటీ రంగాన్ని, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక కంపెనీలని ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తూ ఉన్నాడు నారా లోకేష్ గారు. ఈరోజు ఇప్పటికే దాదాపు కొన్ని 100 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు, అమరావతి వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు ఆయన లక్ష్యం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర యువతకు అందించాలని నారా లోకేష్ గారు సంకల్పం. ఆ సంకల్పం ఫలించబోతుందని చెప్పి నేను ఒక యువకుడిగా విశ్వసిస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తాను. అమ్మా మీరు చెప్పండి, ఒక మహిళా శక్తిగా ఈ కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ మహానాడు సభలు జరుగుతున్నాయి. మహిళల పట్ల ఎలాంటి సమస్యలు మీరు అధిష్టాన దృష్టికి తీసుకుపోతున్నారు? ఇది 2026లో మన మహానాడు పండగ. ఎప్పుడు మనము అన్న ఎన్టీ రామారావు గారు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక మహా పసుపు పండగలాగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం మన నెల్లూరు జిల్లాలో జరుగుతుందని అందరూ ఎంతో కార్యకర్తలైతే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనకి ఆయిల్ దాని మీద కొంచెం సేవింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మార్పు జరిగింది. మేము నెక్స్ట్ ఇయర్ మా నెల్లూరులోనే జరగద్దని ఆశిస్తూ జరగాలని కోరుకుంటున్నాము. మీరు అన్నట్టు మహిళలకి స్త్రీశక్తి, మహిళలకి మన అన్నగారు ప్రతిసారి మహిళలకి సమాన హక్కులు అయితే ఏమి, వాళ్ళకి ఆస్తిలో కానీ సమాన హక్కులు రావాలని అన్న ఎన్టీ రామారావు గారు ఇంటి నుంచే మొదలుపెట్టారు. మహిళలు చేయూత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో డ్వాక్రాను తీసుకొచ్చి ఈరోజు ప్రతి మహిళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా మహిళలకి మేము ఎంతో చేయూతనిస్తున్నాము. ఒకటి కాదు, ప్రతి మహిళకి కూడా బాబు గారు ఈరోజు మన తెలుగుదేశం గవర్నమెంటు ముందడుగు వేయాలి, ప్రతి మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలి,
మనకి మగోళ్ళకి ధీటుగా నిలబడాలి, ఆమె ఒకరి మీద నిలబడకూడదు, నారీ శక్తిలాగా బతకాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా కూడా మేము రాబోయే రోజుల్లో మహిళలకి ఇంకా ఉద్యోగాల్లో అయితే ఏమి, అన్నిట్లో కూడా రాజకీయంలో అయితే ఏమి, వాళ్ళను కూడా మగవాళ్ళకి ధీటుగా సమాన హక్కులు కల్పించి ముందుకు తీసుకెళ్తారని బాబు గారు చెప్పారు. మేము కూడా అలాగే ముందుకు తీసుకెళ్తాం మా మహిళలు. నెల్లూరులో జరగాల్సిన మహానాడు సభలు రద్దు అయినప్పటికీ డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న ఈ మహానాడు సభ కార్యక్రమాలకైతే టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అనేక సమస్యలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోతున్నారని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే యువ నాయకులు కావచ్చు, మహిళలు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.